దేవుడు అనుగ్రహించిన గొప్ప మంచి సమయాన్ని బట్టి ప్రియులారా దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఆరాధించుకొని ప్రభునందు ఎంతగా ఆనందించాల్సిన సమయం ఇది. హల్లెలూయా. బైబిల్ గ్రంథములకు నేర్పిస్తుంది ప్రభునందు ఎల్లప్పుడూ ఆనందించుడు. మీలో మనం ఆనందించాలి. ఇప్పుడు ఇలా హోలీ స్పిరిట్ మనకు తప్పకుండా సహాయం చేస్తాడు. ఎందుకంటే ప్రభు బైబిల్లో రాయబడింది, త్వరగా నేను వస్తానని. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. అవును, బైబిల్ గ్రంథంలో అది స్పష్టంగా రాయబడింది. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనంలో ప్రియులారా మాట రాయబడింది, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను అని రాయబడింది. దేవునికి స్తోత్రం. అలాగే ప్రకటన గ్రంథము ప్రియులారా 20 వచనములు కూడా మనం చూసినట్టే ఈ సంగతుల గురించి సాక్ష్యం ఇచ్చేవాడు అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభువైన యేసు రమ్ము. కాబట్టి యేసుక్రీస్తు త్వరగా వస్తామని చెప్పిన మాటని బట్టి దేవునికి స్తోత్రం. ఆ మాటని బట్టి ప్రియులారా మనం హృదయంలో గొప్ప ఆదరణ, గొప్ప సంతోషం దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి ధైర్యం అనుగ్రహిస్తున్నటువంటి దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభు తప్పకుండా వస్తాడు. కానీ ప్రభు రాకడ కొరకు నేను మీరు సిద్ధపడి ఉన్నామా? హల్లెలూయా. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అన్నమాట. ప్రభు రాకడ కొరకు, రెండవ రాకడ కొరకు ప్రియులారా నేను మీరు సిద్ధపడాలి అనమాట. సిద్ధపడి ఉన్నామా? దేవునికి స్తోత్రం. ఇప్పుడు సంఘ పరిచర్లో ప్రియులారా మనం చూసినట్లయితే అది జరుగుతుంది అనమాట. హల్లెలూయా. అపోస్తలుల ద్వారా గాని, ప్రవక్తల ద్వారా గాని, సువార్తికులు, కాపరులు, బోధకులు వారందరూ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు వాడుతున్నారు. దేని కొరకు? ప్రియులారా యేసుక్రీస్తు రాకడ కొరకు దేవుడు మనల్ని సిద్ధపరిచిన సమయంలో ప్రియులారా మనం ఉన్నామన్నమాట. ఇప్పుడు సిద్ధపాడు ప్రియులారా చాలా ప్రాముఖ్యం. సిద్ధపాడు చాలా ప్రాముఖ్యం. ప్రభు అయితే మాట తప్ప లేదనమాట. తప్పకుండా మాట పాటించే దేవుడు అనే సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు తప్పకుండా త్వరగా వస్తాడు. కానీ ఎత్తపడిన గుంపులో నేను మీరు ఉండాలి. ఇప్పుడు దానిలో ప్రియులారా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు 10 కన్యకల గురించి రాయబడి ఉంది. దానిలో మనం చూసినట్లయితే 5 కన్యకలు సిద్ధపడి ఉన్నట్టు ప్రియులారా మనం చూస్తున్నాము. 5 కన్యకలు సిద్ధపడి లేదనమాట. కాబట్టి సిద్ధపడిన వారు ప్రియులారా మనం చూస్తున్నాము. పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు ఎత్తపడామన్నమాట. పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు. కానీ సిద్ధపడలేని వారు విడవబడామన్నమాట. కాబట్టి ప్రియులారా మన పరిస్థితి ఏమవుతుంది? హల్లెలూయా. మన పరిస్థితి ఏమవుతుంది? కాబట్టి ప్రియులారా మనం అందుకొరకు ప్రియులారా ప్రార్థన జీవితం చాలా ప్రాముఖ్యం. యేసు రక్తంలో ఆధారపడడం చాలా ప్రాముఖ్యం. యేసు నామములో ఆధారపడడం చాలా ప్రాముఖ్యం. పరిశుద్ధమైన వాక్యాలు విని ధ్యానించుకొని వాక్యం ద్వారా ప్రభువా నన్ను పరచుమని మన పరిశుద్ధాత్మ దేవునితో మనం మాట్లాడాలి, అడగాలి. దేవా నన్ను అధికంగా పరిశుద్ధపరచుము. కాబట్టి ప్రియులారా మనం చూసినట్టే మొదటి తెస్సలోనికీ రాసిన పత్రికలో ప్రియులారా మనం చూసినట్టే 5వ అధ్యాయము 23-24 వచనం ప్రియులారా మనం చూసినట్టే సమాధానకర్తకు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధ పరచునుగాక. కాబట్టి మన ప్రభువైన యేసుక్రీస్తుగా గొప్ప క్వాలిటీ గుణం ప్రియులారా మనం చూసినట్టే హోలీ అంటే పరిశుద్ధరనమాట. ఇంకా మనం చెప్పాలంటే అతి పరిశుద్ధరనమాట మన దేవుడు. హల్లెలూయా. యేసుక్రీస్తు అతి పరిశుద్ధుడు. మన యేసయ్య అతి పరిశుద్ధరనమాట. ఇప్పుడు ప్రభు కోరుతున్న విషయం మనం హల్లెలూయా పరిశుద్ధ కోరుతుంది అనమాట. దేవునికి స్తోత్రం. నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలని ప్రియులారా మొదటి పేతురు 1వ అధ్యాయము 13 అలాగే గౌడ మనం చూస్తున్నది 15 వదనములు కూడా ప్రియులారా మనం చూడవచ్చు. నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి. కాబట్టి ప్రియులారా ఈ పరిశుద్ధ విషయంలో నేను మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సువార్త విని రక్షణ పొందిన నాలో మీలో పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన మన కొత్తగా జన్మించినప్పుడు పరిశుద్ధుడైన క్రీస్తు మహిమ నిరీక్షణ క్రీస్తు పరిశుద్ధాత్మ వలన నాలో మీలో వచ్చి మన హృదయంలో మన ఆత్మలో ఇప్పుడు నివాసం చేస్తున్నాం అనమాట. హల్లెలూయా. పరిశుద్ధమైన దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలోనికి ప్రియులారా దిగి వచ్చిన కాబట్టి మనలో ఇప్పుడు నివాసం చేస్తున్నా కాబట్టి ఇప్పుడు లోకంలో ఉన్న మనుషులకు అది కనిపించడం లేదు. కానీ మనకు తెలుసు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన వాక్యం ద్వారా కొత్తగా జన్మించిన మన హృదయంలో మన గుండె గుడిలో మన హృదయంలో పరిశుద్ధాత్మ వలన మనలో నివాసం చేస్తున్నాం అనమాట.
కాబట్టి ఈ పరిశుద్ధ దేవుడు ప్రియులారా పరిశుద్ధాత్మ వలన నాలో మీలో నివాసం చేస్తున్నా కాబట్టి ఆ క్రిస్తులో పరిశుద్ధాత్మలో ప్రియులారా మనం ఆధారపడుతున్న కొద్దీ ప్రియులారా మనం పరిశుద్ధంలో ఎదగడానికి ప్రియులారా మనకు అది సహాయపడతాయి అనమాట. మనకు అది చాలా సహాయపడతాయి. కాబట్టి ప్రియులారా మనం పరిశుద్ధాత్మలో ప్రియులారా నేను మీరు ఆధారపడాలి. పరిశుద్ధాత్మలో ప్రియులారా మనం ఆధారపడాలి. దేవా నన్ను పరిశుద్ధపరచు, వాక్యం ద్వారా ఆత్మ ద్వారా నన్ను పరిశుద్ధపరచమని ప్రియులారా మనం జస్ట్ మనం ఆధారపడడమే. కాబట్టి పరిశుద్ధమైన దేవుడు ప్రియులారా పరిశుద్ధాత్మ వలన నాలో మీలో ఉన్న కాబట్టి ప్రియులారా మనకు దేవుని కృపను బట్టి ప్రియులారా పరిశుద్ధంగా బ్రతకడం ప్రియులారా సాధ్యమవుతాయి అన్నమాట. దేవుని కృపను బట్టి సాధ్యమవుతుంది. హల్లెలూయా. కాబట్టి మనం అనుదినం ప్రియులారా పరిశుద్ధులు ఎదిగినట్టు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తున్నట్టు దేవునికి స్తోత్రం. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, సమాధానకర్తకు దేవుడు మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధ పరచునుగాక. అంటే అపవిత్రత కొద్ది కూడా లేకుండా మన హృదయంలో మన మనసులో అపవిత్రత కొద్ది కూడా లేకుండా జీవగల దేవుడు ప్రియులారా తప్పకుండా పరిశుద్ధపరుస్తాడు. ఇప్పుడు మనం ఏకీభవించాలి, మనం కోరుకోవాలి, దేవా యేసయ్యను పరిశుద్ధపరచము అలాగే మనం కోరుకోవాలి అనమాట. కాబట్టి యేసుక్రీస్తు ప్రియులారా యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తం ద్వారా మన హృదయాన్ని శుద్ధి చేస్తుంది అనమాట. మన మనస్సాక్షిని మన మనస్సును హృదయాన్ని కడుగుతాయి. మన ఆత్మ ప్రాణ శరీరం టోటల్ గా శుద్ధి చేసే దేవుడు అనమాట. కాబట్టి పరిశుద్ధంగా బ్రతకడం గొప్ప ధన్యత అనమాట. దేవునికి స్తోత్రం. పరిశుద్ధంగా బ్రతకడం గొప్ప ఆనందం. హల్లెలూయా. పరిశుద్ధంగా బ్రతకడం పరిశుద్ధులు. కాబట్టి దేవుడు ప్రియులా కోరుతుంది మన అందరం అనుదినం ప్రియులారా మన పరిశుద్ధులు ఎదగాలి. పరిశుద్ధులు ఎదుగుతున్న వారు మహిమలు ఎదుగుతాయి అనమాట. దేవుని ఆనందములు ఎదుగుతాయి, దేవుని సమాధానములు ఎదుగుతాయి అనమాట, దేవుని జీవములు అభిషేకములు ఎదుగుతాయి అనమాట, దేవుని శక్తులు ఎదుగుతాయి. కాబట్టి ప్రియులారా ఎలా ఉంది మన జీవితం, ఎలా ఉంది? పరిశుద్ధులు మనం ఎదుగుతున్నామా? నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలని ప్రభువు చెప్పారు. కాబట్టి మనం ఎలా ఉంది? పరిశుద్ధులు ఎదగడానికి మన కోరిక ఉందా? కాబట్టి గొప్ప ఆసక్తి మనం చూపాలి ఈ విషయంలో. ప్రియుల గొప్ప ఆసక్తి ప్రత్యేక ఈ అంత్యకాలంలో కడబడి కాలంలో గొప్ప ఆసక్తి ప్రియులారా మనం చూపాలి. నన్ను పరిశుద్ధపరచమని మీరు ఎంతమంది కోరుతుంది? కాబట్టి కోరుతున్న ప్రతి ఒక్కరిని దేవుడు పరిశుద్ధపరుస్తాడు. యేసుక్రీస్తు రక్తం ద్వారా దేవుడు మనల్ని కడుగుతుంది, పరిశుద్ధపరుస్తుంది. వాక్యం ద్వారా ఆత్మ ద్వారా దేవుడు ప్రియులారా నిరంతరం మనల్ని శుద్ధి చేస్తాడనమాట. కాబట్టి ప్రియులారా దేవుని పిలుపు ఉందన్న మనం, పరలోక పిలుపు ఉందన్న మనం ప్రియులారా పరిశుద్ధంగా బ్రతకడం దేవుని కృపను బట్టి సాధ్యమన్నమాట. కాబట్టి మనం చూసినట్లయితే ప్రియులారా ఇప్పుడు అది జరుగుతుంది అనమాట. నా జీవితంలో మనందరి జీవితంలో జరుగుతుంది అనమాట. మన పరిశుద్ధంలో ఎదుగుతున్నాం. కాబట్టి ఇంకా లోతైన పరిశుద్ధ విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా లోతైన అనుభవంలో మనల్ని దేవుడు యేసులో నడిపించినాక కాబట్టి మనం కోరుకోవాలి. లోకం ప్రియులారా మనం చూసినట్లయితే అపవిత్రంగా పాపం చేసుకొని చాలా ప్రజలు బ్రతికినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి ఆకు గుంబెలో మనం వెళ్ళిపోవద్దు అనమాట. ఇప్పుడు దాని నుండి ఆ లోకం నుండి దేవుడు మనల్ని పిలిచామన్నమాట. ప్రభు కొరకు మనల్ని పిలిచాము. ప్రభు పిలిచినది ప్రభు కొరకే అనమాట. అంటే యేసుక్రీస్తు కొరకని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తుతో నేను మీరు నిత్యం ఉండాలి అనమాట. దాని కొరకు దేవుడు మనల్ని పిలిచామన్నమాట. కాబట్టి ఒకప్పుడు మనం పాపలంగా ఉన్నాము, శత్రులుగా ఉన్నాము, అయినప్పుడు కూడా ప్రభు ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి పిలిచామన్నమాట. పిలిచి మనల్ని రక్తం ద్వారా కడిగి ప్రియులారా మనల్ని నీతిమంతులుగా పరిశుద్ధులుగా మార్చారు. కాబట్టి అనర్థనం ప్రియులారా పరిశుద్ధలో ఎదిగినట్టు దేవుడు నాకు మీకు కృప అనుగ్రహించినాక కాబట్టి మనం అపవిత్రమైన విషయాలు మనం మన హృదయంలో ధ్యానించుకోవద్దనమాట. అంటే దేవుని చిత్తమైన విషయాలు మన హృదయంలో ధ్యానించుకోవాలి. ప్రభుకు ఇష్టమైన విషయాలు హృదయంలో ప్రియులారా ధ్యానించుకోవాలి. బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది ప్రభు యొక్క మాటలు, పరిశుద్ధమైన మాటలు ప్రియులారా మన హృదయంలో ధ్యానించిన కొలది మన పరిశుద్ధలో తప్పకుండా ఇంకరిస్తూ అవుతాయి. హల్లెలూయా. బైబిల్ ప్రియులారా నేర్పిస్తుంది. కీర్తనలు 1వ అధ్యాయము 2వ వచనంలో ప్రియులారా మనం చూడవచ్చు, యెహోవా ధర్మశాస్త్రమందు సంతోషించు అంటే ఆ వాక్యములో ఆనందించు, దీవరాత్రం ధ్యానించువాడు ధన్యుడు. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం పరిశుద్ధమైనది అనమాట. యేసే మాటలు పరిశుద్ధమైనది అనమాట. కాబట్టి ఆ పరిశుద్ధమైన మాటలు మన హృదయంలో పరిశుద్ధాత్మ సహాయం వలన మన ఆత్మలో మన హృదయంలో నింపుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? మన పరిశుద్ధపరచబడతాయి అనమాట. దురాశ నుండి బయటపడుతుంది, ఫియర్ నుండి బయటపడుతుంది, దుఃఖం నిరాశ నుండి బయటపడుతుంది అనమాట. కాబట్టి యేసుక్రీస్తు ఒక మాటలు జీవంగా దేవుని యొక్క మాటలు పరిశుద్ధమైన మాటలు అనమాట. మన దేవుడు పరిశుద్ధుడు. ప్రభు యొక్క ప్రతి మాటలు కూడా
పరిశుద్ధమైనది. అంటే కాబట్టి ప్రియులారా, దేవుడు చెప్తున్న విషయం ఏంటంటే అది మనం నింపుకోవాలి అనమాట. నింపుకోవాలి. ఈ కాలంలో మనకు అది ఎక్కువ అవసరం అనమాట. కాబట్టి మనం అందరం నింపబడాలి. యేసే మాటలతో మన హృదయం ప్రియులారా నింపుకోవాలి. పరిశుద్ధాత్మవలన మనం నింపుకోవాలి. కాబట్టి మనం మాత్రం కాదు, మన ఇంటిలో ఉన్న వారు, మన సహోదరి సహోదరులు, మన పిల్లలు అందరి హృదయంలో దేవుని యేసే మాటలతో నింపబడడం చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. ఈ కాలంలో మనం నింపుకోవాలి. చాలా సరి ప్రియులారా మనం చూస్తున్నాము, మన బ్యాంక్ అంతా కూడా డబ్బుతో నింపడానికి ప్రజలు మనం చూస్తున్న చాలా ప్రయత్నం చేస్తున్నట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కొందరు ప్రియులారా మనం చూస్తున్నది ఆహారం కొరకు ఆమె చాలా సంబలిస్తారు, మంచి హాయిగా ఉండడానికి కొరకు ఆహారం కొరకు ఆమె సమకూర్చి పెడుతున్న వారిని ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది ఆహారం కంటే డబ్బు కంటే ప్రియులారా ఆస్తిపాస్తుల కంటే కొందరు మనం చూస్తుంది ఆస్తిపాస్తులు సంపాదించి ఎక్కువ అది లేదు సమకూర్చడానికి చాలా మంది ప్రయత్నం చేస్తున్నట్టు ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి మనకు ప్రియుల డబ్బు మనకు అవసరం, ఆస్తి మనకు అవసరం. కాబట్టి కానీ దానికంటే ప్రియులారా మనం చూస్తున్నాం, దానికంటే మనకు అవసరం యేసే మాటలని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనకు అవసరం యేసే మాటలు అనమాట. ఆ మాటలు పరిశుద్ధాత్మవలైన మన ఆత్మలో ప్రియులారా నింపాలి అనమాట, నింపబడాలి. ఎంతగా నింపబడి ఉంటాయి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, అంతగా మనం జయంతో బ్రతకవచ్చు అనమాట. అంతగా మనం ఈ సాతాను తంత్రాలు ఓవర్కమ్ చేసుకొని ప్రియులారా మనం బ్రతకవచ్చు. ప్రత్యేక ప్రియులారా మనం చూసిన దేవుని పిలుపు పొందిన వ్యక్తులు వారిని పడేయడం సాతాను తంత్రం అనమాట. కాబట్టి మనం పడిపోకుండా ఉండాలి అంటే యేసే మాటలు మన ఆత్మలో నింపుకోవాలి, మన హృదయంలో నింపుకోవాలి. పడిపోకుండా ఉండాలి అంటే, ఎందుకంటే లోకాస్తుల్లో ప్రియులారా మనం పడిపోకుండా ఉండాలి అంటే యేసే మాటలు మన హృదయంలో నింపబడాలి. ఇప్పుడు మనం చూస్తున్నది యోసేపు శోధన వచ్చినప్పుడు కూడా దేవునితో, జీవంగల దేవునితో మంచి సంబంధం కలిగిన వ్యక్తి ఉన్నా కాబట్టి ప్రియులారా పడిపోలేదు. మీన్ అక్కడ నుండి పారిపోయినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం, పాపం చేయకుండా పారిపోయినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. ఎందుకంటే దేవుని యొక్క మాటలు తనలో ఉన్నాయి కాబట్టి, దేవునితో ఉన్న సహవాసం స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి. కాబట్టి క్రిస్తుతో ప్రియులారా మనం మంచి డీప్ స్ట్రాంగ్ సహవాసం ప్రియులారా మనం ఉంటే మనం పాపంలో పడిపోకుండా ప్రియులారా పడిపోలేదన్నమాట, కాపాడబడుతుంది. కాబట్టి మీరు పడిపోవద్దు, దేవుడు కోరుతుంది పడిపోవద్దు. దురాశలు మనం పడిపోవద్దు, అభ్యంతరంగా ఆలోచన రావడానికి అవసరం, దానిలో మనం పడిపోవద్దు. హల్లెలూయా. సాతాను ఎన్నో విధంగా మనల్ని శోధిస్తాడు, కానీ మనం పడిపోవద్దు అనమాట. లేదు కాబట్టి ప్రియులారా మన పరిశుద్ధ మాటలతో మన హృదయం నింపుకోవాలి, యేసే మాటలతో మనం ఆత్మను నింపుకోవాలి. కాబట్టి మనం సమయం గడపాలి అనమాట, సమయం గడపాలి, దేవునికి స్తోత్రం, నింపుకోవాలి అనమాట, దేవునికి స్తోత్రం. ప్రత్యేకంగా మనం ప్రార్థన చేయాలి, ప్రత్యేకంగా మన పరిశుద్ధాత్మ సహాయం కోరుకోవాలి. యేసయ్య మీ మాటలు జీవము ఆత్మలాగా నాలో మార్చుము. జీవము ఆత్మలాగా మనం ఆత్మలో యేసే మాటలు మార్చబడి ఉంటే సాతాను వచ్చి ఆ మాటలు తీసుకొని పోలేదు. కాబట్టి మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు, ఒక వ్యక్తి విత్తనాలు వేయడానికి వెళ్ళినట్టు ప్రియులారా ఉపమానంగా ప్రభు చెప్పామన్నమాట. కొన్ని విత్తనాలు మనం చూస్తున్నట్టే రోడ్ మీద పడామన్నమాట. రోడ్ మీద పడిన విత్తనాలు ప్రియులారా మనం చూస్తున్నట్టే ఆకాశ పక్షులు వచ్చి అది వెంటనే తీసుకొని వెళ్ళినట్టు ప్రియులారా మనం చూస్తాం. ఇప్పుడు తర్వాత యేసుక్రీస్తు దాని గురించి భావం చెప్పామన్నమాట, ఇంటర్ప్రిటేషన్ చెప్పామన్నమాట. ఏంటిది అంటే కొందరు వాక్యం వింటున్నారు, కానీ సాతాను వచ్చి వారు హృదయం నుండి ఎత్తుకొని పోతుందని ప్రభు చెప్పామన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇలా చూడండి, యేసే మాటలు పంపిస్తున్నాం కానీ హృదయంలో పడింది, కానీ సాతాను ఏం చేస్తున్నాడు, ఆ మాటలు తీసుకొని వెళుతున్నాం అన్నమాట. అంటే సాతాను తెలుసు యేసుక్రీస్తు మాటలు నాలో మీలో ఉంటే మనం ఫలిస్తుంది, మనం పరిశుద్ధంగా బ్రతుకుతాయి, వాక్యానుసారంగా బ్రతుకుతాయి, దేవుని చిత్తానుసారంగా బ్రతుకుతాయి, మనకు జయం ఉంది అనమాట. కాబట్టి సాతాను ఏం చేస్తున్నాడు అంటే ప్రియుల వాక్యం మాటలు హృదయం నుండి తీసుకొని హృదయం ఎంప్టీ చేయడానికి, హృదయంలో యేసే మాటలు ఏది కూడా లేకుండా చేయడానికి ఇబ్లీసు ఎంతగా ప్రయత్నం చేస్తుందని ప్రియులరా బైబిల్ గ్రంథం మనకు స్పష్టంగా నేర్పిస్తుంది. కాబట్టి మనం ఆత్మకన్నులు తరబడాలి, బచ్చవులు తరబడాలి, మన అలర్ట్ ఉండాలి, మనం ప్రార్థన చేయాలి. ప్రభువా మీ మాటలు నాలో పరిశుద్ధాత్మతో వాక్యం జీవము ఆత్మలాగా మార్చమని ప్రార్థన చేయాలి. ఇప్పుడు వాక్యం వినడం మాత్రం సరిపడలేదు. మనం అనుకున్నాము వాక్యం వినుంటే మంచిది, వాక్యం వినడం మంచిది కరెక్టే, కానీ వినున్న వాక్యం మన ఆత్మలోనికి వెళ్ళాలి. అంటే మన బుద్ధుల్లో మాత్రం ఉండే సరిపోలేదనమాట. మనం చాలాసారి మనం చెప్తాం వాక్యం కంఠస్థం నేర్చుకొని, కానీ అది శోధన వచ్చినప్పుడు కొన్నిసారి మనకు పని చేయలేదు. కానీ మన ఆత్మలో
పడాలి అనమాట. ఆత్మలో వాక్యం జీవము ఆత్మలాగా మార్చబడిన వాక్యమే శోధన వచ్చినప్పుడు ఆ వాక్యం మనకు సహాయపడుతుంది అనమాట. అందుకు యేసు స్పష్టంగా చెప్పారు, నా మాటలు యోహాను సువార్త 63 ప్రభు చెప్పారు, నా మాటలు జీవము ఆత్మ. కాబట్టి వాక్యం వేసే మాటలు ఏముంది? జీవం ఉంది, లైఫ్ ఉంది, స్పిరిట్ ఉంది అనమాట, జీవం ఆత్మ. కాబట్టి అది మన ఆత్మలో లీనంగా మార్చబడాలి, అంటే జీవము ఆత్మలాగా మార్చబడాలి. హల్లెలూయా. అప్పుడు మన ఇన్నర్ మ్యాన్ బలపరచబడతాయి అనమాట. అప్పుడు మనకు ధైర్యం వస్తాయి అనమాట ముందుకు పరిశుద్ధంగా బ్రతకడానికి. ఈ ఆత్మ మనిషి ప్రియులారా పరిశుద్ధాత్మ వాక్యం ద్వారా బలపరచబడిన స్థాయిలో ఉండే మనం పరిశుద్ధంగా బ్రతికినట్టు సహాయపడతాయి అనమాట. మనం క్షమించినట్టు సహాయపడతాయి అనమాట. ఇద్దరు ప్రేమించినట్టు మనం సహాయపడతాయి అనమాట. మన ఇన్నర్ మ్యాన్ ఎంతగా బలపరచబడుతున్న కొద్ది విశ్వాసంతో దేవుని రాజ్యం కొరకు లేదంటే ఇద్దరులకు సహాయం చేస్తే ఆ ఒక ధైర్యం మనకు వస్తాయి అనమాట. కానీ మన ఆత్మ మనిషి బలంగా లేదు అంటే మనం పరిశుద్ధాత్మతోడు నాతో మీతో మాట్లాడుతున్నప్పుడు కూడా మనకు ఆలోచన వస్తాయి అనమాట. అబ్బో నా అవసరాలు ఎలాగ తీర్చబడతాయి, కాబట్టి ఇప్పుడు ఇది ఎవరికి ఇవ్వడానికి వీల్లేదు అని మనమే దాచిపెట్టే పరిస్థితి వస్తుంది అనమాట. కానీ ఇన్నర్ మ్యాన్ బలపరచబడుతున్నప్పుడు మనకు విశ్వాసం ఇంక్రీస్ అవుతాయి. మన విశ్వాసంతో ఆమె విత్తనాలు వేసేవారిగా మార్చబడతాయి, ఆమె విశ్వాసంతోనే పొందేవారిగా మార్చబడతాయి అనమాట. రెండు జరుగుతాయి అనమాట. కానీ ఇన్నర్ స్ట్రెంగ్త్ తక్కువ ఉండే మన మనసు ఎక్కువ మనల్ని ప్రభావం చేస్తాయి అనమాట. మన మనసు ఎక్కువ ప్రభావం చేస్తే మీ పరిస్థితి ఏమవుతుంది, మీ భవిష్యత్తు ఏమవుతుంది, రేపు పరిస్థితి ఏమవుతాయి, ఇదే ఆలోచన వస్తుంది అనమాట. తర్వాత టెన్షన్ కూడా వస్తాయి. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ఏసే మాటలు విని వాక్యం బోధించుకొని ఆత్మ మనిషి బలపరచబడి ఉండే మనకు విశ్వాసం ఇంక్రీస్ అవుతాయి, మనకు ధైర్యం వస్తాయి అనమాట. దేవుని ప్రేమతో నింపబడతాయి అనమాట. ఇప్పుడు మనకు విశ్వాసం వస్తాయి, నా దేవుడు తప్పకుండా నన్ను పోషిస్తాడు, అన్నదైన నన్ను తప్పకుండా నా జీవంలో దేవుడు ప్రభు పోషిస్తాడని మనకు గొప్ప ధైర్యం వస్తాయి అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా ఏసే మాటలు పరిశుద్ధాత్మ వలన మనం బోధించుకొని మన ఆత్మ బలం ఆత్మశక్తి మనకు అవసరం అనమాట. కాబట్టి ఆత్మ బలం బైబిల్ కింద ప్రియులారా మనం చూడవచ్చు. యేసుక్రీస్తు ఎలాగ బ్రతికామంటే పరిశుద్ధాత్మతో నింపబడాము, అలాగే ఆత్మ బలంతో బ్రతికామన్నమాట. రెండు ఉంది అనమాట. కాబట్టి మనల్ని కూడా దేవుడు అభిషేకించినారు. అలాగే గతకాలంలో అభిషేకంతో నింపబడిన వారు మీలో ఉండవచ్చు, కానీ ఈ రోజు నూతన అభిషేకంతో దేవాలను కుమ్మరించమని ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. ప్రతిరోజు ఫ్రెష్ అనాయింటింగ్ ప్రభువు నుండి మనం పొందుకోవాలి. ఎందుకంటే నిన్నటి సవాలు సమస్య కాదు ఈ రోజు. ఇప్పుడు మనం ప్రతిరోజు ప్రియులారా దేవుడి నుండి వాక్యం రెవల్యూషన్ ఫ్రెష్ వాక్యం బెడ్ ఆఫ్ కోడ్ మనం పొందుకోవాలి. దేవుడి నుండి ఫ్రెష్ మాటలు మనం పొందుకోవాలి, దేవుని స్వరం వినాలి, అభిషేకం మనం పొందుకోవాలి అనమాట. అప్పుడు ఏమవుతుంది ప్రియులారా మనకు ప్రతిరోజు జయంతో బ్రతకవచ్చు అనమాట. కాబట్టి మనం బ్రతికినంతకాలం ప్రతిరోజు మనం జయంతో బ్రతకాలి అంటే ప్రతిరోజు ప్రియులారా మనం ఏసే మీరు అనుదినం నాతో మాట్లాడమని చెప్పాలి. కొందరున్నారు చాలా సంవత్సరాల క్రితం లేదంటే చాలా నెలల క్రితం దేవుడు చెప్పిన ఒక మాటని పట్టుకొని ఇప్పుడు కూడా బ్రతున్న వారు కొందరు ఉండవచ్చు. ఓకే, పర్వాలేదు. కానీ ఇప్పుడు ఇలా ప్రతిరోజు కూడా యేసుక్రీస్తు నాతో మీతో మాట్లాడతారు. అలా ప్రతిరోజు వేసే మాటలు వినడం వల్ల ఏమవుతుంది, మన విశ్వాసం ప్రియులారా ఇంక్రీస్ అవుతాయి అనమాట. మన ఆత్మలో పవర్ ఇంక్రీస్ అవుతాయి, మన మానసికంగా బలపరచబడతాయి, శారీరకంగా బలపరచబడతాయి అనమాట. హల్లెలూయా. ఇప్పుడు వేసే మాటలు అనుదినం విన్నట్టు దేవుడు ప్రియులారా కృప అనుగ్రహించినాక అది కూడా కృప అనమాట. దేవుడు కృప వల్లనే అది సాధ్యమవుతుంది. ఇప్పుడు అనుదినం వేసే మాటలు ప్రియులారా మనం విని అలాగే అనుదినం ప్రియులారా పరిశుద్ధాత్మ నింబుదల, అనుదినం హోలీ స్పిరిట్ నింబుదల ప్రియులారా చాలా ప్రాముఖ్యం. ఫ్రెష్ అనాయింటింగ్ ఆమెన్ కొత్త అంటే నూతన అభిషేకంతో దేవుడు కుమ్మరిస్తాడు అనమాట. ఎందుకంటే ప్రతిరోజు కొత్త విషయాలు అనమాట. కాబట్టి అందుకు కొందరు మనం చూసినట్టే కొందరు ఉన్నారు గతకాలంలో ఉన్న మనుషులు ఒక అనుభవాలు అంతా కూడా నేర్చుకొని బ్రతున్న వారు కూడా చాలా మంది ఫెయిల్ అయిపోతున్నారు. ఎందుకంటే ఈ రోజు టోటల్ న్యూ డే అనమాట, కొత్త రోజు అనమాట. ఈ రోజు ఇప్పుడు ఇలా మనం చూస్తుంటే మనం కొత్త రోజు కాబట్టి ఈ రోజు జరుగుతున్నంత కూడా పాతలా కాదనమాట, అన్ని తేడా ఉందనమాట. అందుకొరగా చాలా మంది పాత అలవాటు నేర్చుకొని బ్రతున్న వారు ఈ రోజు కొందరు ఫెయిల్ అయిపోతాయి అనమాట. కొన్నిసారి మాత్రం అది పని జరుగుతాయి, కొన్నిసారి పని జరగడం లేదు. కాబట్టి అందుకొరగా ప్రియులారా మనం యేసుక్రీస్తుతో క్లోజ్ ఉండాలి, పరిశుద్ధాత్మతో మనం క్లోజ్ ఉండాలి. బైబిల్ గ్రంథం మనకు నేర్పించే దేవుడు అన్ని ఎరిగిన దేవుడు, ఆది మందం అన్ని తెలిసిన దేవుడు మన దేవుడు. ఇప్పుడు ఈ రోజు ఉన్న సమస్యలు సవాల్స్ ఏదైనా సరే దాన్ని ఓవర్కమ్ చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం వెళ్ళిన ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న మిమ్మల్ని నూతన అభిషేకంతో మనల్ని దేవుడు నింబనాక ఆమె వాక్య ప్రదర్శనతో పరిశుద్ధాత్మ దేవుడు ఏ సమయంలో కుమ్మరించినాక. హల్లెలూయా. కాబట్టి దేవుడు ప్రియులారా ఫ్రెష్ అనాయింటింగ్ తో దేవుడు నింపే దేవుడు అనమాట. అలాగే నూతన అభిషేకంతో నింపి వాక్య ప్రదర్శన అనుగ్రహించి ప్రియులారా మనను అనుదినం యేసునామములో జయంతో నడిపిస్తాడు. కాబట్టి మనం కోరుకోవాలి, ఏ రోజు యేసే మీరు నాతో మాట్లాడము. ఈ రోజు మన దేవుని స్వరం వినడం చాలా ప్రాముఖ్యమైన మాట.
నిన్న మనం విని ఉండవచ్చు, మంచిది. ఈ రోజు అంటే ప్రతి నిమిషాలు, ప్రతిరోజు ప్రియులారా దేవుని స్వరం వినడం మనం నేర్చుకోవాలన్నమాట. ప్రతిరోజు దేవుని యొక్క స్వరం వినడం వల్ల ఏమవుతుంది, మనం బలం ఇంక్రీస్ అవుతుంది అనమాట. కాబట్టి ప్రియులారా అనేక వాయిస్ మనం వింటున్నాము. దాని మధ్యలో యేసుక్రీస్తు వాయిస్ చాలా ప్రాముఖ్యం అనమాట. అనేక మెసేజ్ కానీ అనేక వాయిస్ కానీ మనం వింటున్నాం. దానిలో ప్రియులారా మనల్ని బ్రతికించేది యేసే మాటలు, పరిశుద్ధాత్మ దేవుని స్వరమని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తు మాటలు ప్రియులారా పరిశుద్ధమైనది. కాబట్టి దేవుడు చెప్పారు, నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకంటే ప్రభు చెప్పారు, నేను త్వరగా వస్తామని ప్రభు చెప్పిన మాటని బట్టి ప్రియులారా మనం అలర్ట్ ఉండాలి, మనం సిద్ధపడాలి అనమాట. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు రాకడ కొరకు మనం సిద్ధపడాలి. హల్లెలూయా. దేవా, నన్ను ఆత్మ బలపరచుము, నా మానసికంగా నన్ను సిద్ధపరచుము, పరిశుద్ధపరచుము, శారీరకంగా నన్ను పరిశుద్ధపరచుమని ప్రియులారా మనం ప్రార్థన చేయాలి. సరే, కాబట్టి యేసుక్రీస్తు ప్రియుల బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, వస్తామని చెప్పారు. యేసుక్రీస్తు వచ్చినట్లయితే మనం ఎత్తపడుతుందా, ఎలా ఉంది, మనం సిద్ధంగా ఉన్నామా? ఇప్పుడు ప్రియులారా మనం సిద్ధంగా ఉండాలని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా మనకు నేర్పిస్తుంది. దీనిలో ప్రియులారా మనం చూసినట్లయితే సంఘానికి, సంఘ బిడ్డలకు పరిశుద్ధాత్మ దేవుడు చాలా సహాయపడుతుంది అనమాట. పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనకు చాలా సహాయపడుతుంది. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రియులారా మనం చూసినట్లయితే, యేసుక్రీస్తు ప్రియులారా మనం యోహాను సువార్త 16వ అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్లయితే శిష్యులతో చెప్పామన్నమాట, నేను తండ్రి దగ్గర వెళుతున్నాను, వెళ్ళిన తర్వాత నేను ఆదరణకర్తను తండ్రితో అడిగి పంపిస్తా. ఆదరణకర్త వచ్చినప్పుడు సకల సత్యంలో నడిపిస్తాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రియులారా తండ్రి దగ్గర వెళ్ళాము, యేసుక్రీస్తు పరిశుద్ధాత్మను మేము తండ్రితో అడిగాము, పరిశుద్ధాత్మను పంపించామన్నమాట. కాబట్టి సువార్త రక్షణ పొందిన నాలో మీలో పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నామన్నమాట. ఇప్పుడు మనలో ఉన్నాం. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు, యేసుక్రీస్తు రాకడ కొరకు అంటే మనలో సిద్ధపరుస్తున్నాం అనమాట. అందుకొరకు ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది పరిశుద్ధాత్మను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు, 24వ అధ్యాయం 30వ వచనంలో రాయబడింది, పరిశుద్ధాత్మను మనం దుఃఖపరచవద్దన్నమాట. ఎందుకంటే పరిశుద్ధాత్మలో మనం ఆధారపడి ఉండే పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ఈ భూమిలో మనం జీవితం అంటే ఈ భూమిలో మన జీవంతో బ్రతకడానికి మనకు సహాయపడుతుంది. యేసుక్రీస్తు రాకడలో ఎత్తపడడానికి కూడా ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయపడుతుంది అని ఎఫెసీయులకు రాసిన పత్రికలో ప్రియులారా 4వ అధ్యాయం 30వ వచనంలో స్పష్టంగా రాయబడింది. ఎందుకంటే విమోచన దినము వరకు అంటే విమోచన అంటే యేసుక్రీస్తు రెండవ రాకడలో పరిశుద్ధాత్మ సహాయం వలన మనం ఎత్తపడుతుంది అనమాట. హల్లెలూయా. అందుకొరకే ఈ కాలంలో ప్రియులారా మన హోలీ స్పిరిట్ టీచింగ్, పరిశుద్ధాత్మ స్వరం మనం వినాలి, దానికి లోబడి బ్రతకడం మనం నేర్చుకోవాలి. పరిశుద్ధాత్మతో లోతుగా సహవాసం ఉండాలి అనమాట. ఇప్పుడు మీరు ఎంతమంది పరిశుద్ధాత్మ స్వరం మీరు వింటున్నారు? హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు, బైబిల్ చదువుతున్నారు, కానీ పరిశుద్ధాత్మ స్వరం మనం క్లియర్ గా వినాలి అనమాట. అన్నదిన పరిశుద్ధాత్మతోడు మనతో మాట్లాడుతున్నాం అనమాట. హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధాత్మ స్వరం విని బ్రతుకుతున్న వారు తప్పకుండా పరిశుద్ధంగా బ్రతుకుతుంది, వారు పడిపోలేదు. పరిశుద్ధాత్మ స్వరం విని బ్రతుకుతున్న వారు జయ జీవితం అనమాట, ఓడిపోలేదు. పరిశుద్ధాత్మ స్వరం విని బ్రతుకుతున్న వారు చాలా వారు జయంతో బ్రతుకుతారు అనమాట, ఓడిపోలేదు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం పరిశుద్ధాత్మతో క్లోజ్ గా ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్లో రాయబడింది, పరిశుద్ధాత్మ దేవుడు సువార్త రక్షణ పొందిన మనలో హోలీ స్పిరిట్ వచ్చేసామన్నమాట, మనలో ఉన్నామన్నమాట. ప్రభు దాన్ని పంపించామన్నమాట. కాబట్టి హోలీ స్పిరిట్ వలన మహిమానంద క్రీస్తు కూడా మనలో నివాసం చేస్తున్నాం. కాబట్టి పరిశుద్ధాత్మలో ప్రియులారా మనం ఆధారపడదాం. హోలీ స్పిరిట్ నాతో మాట్లాడము, నన్ను నడిపించము, యేసుక్రీస్తు రాకడ ఎత్తపడాలి. హల్లెలూయా. అది మాత్రం కాకుండా భూమిలో నేను బ్రతికినంత కాలం పరిశుద్ధంగా బ్రతికినట్టు పరిశుద్ధాత్మ దేవ సహాయం దయచేయమని ప్రార్థన చేయండి. ఎంత ఆధారపడాలి, తప్పకుండా సహాయం చేస్తాను. హల్లెలూయా. ఎంత అభివృద్ధులు ఉన్నా సరే దాని మధ్యలో కూడా ప్రియులారా పరిశుద్ధంగా బ్రతికినట్టు తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. కాబట్టి మనం చూస్తుంటే 1 కొరింథీయులకు రాసిన పత్రికలో ప్రియులారా మనం చూడవచ్చు, 6వ అధ్యాయంలో రాయబడింది. మీరు 6వ అధ్యాయం 19, 20 వచనం ప్రియులారా మనం చూస్తుంటే మనం పరిశుద్ధాత్మ దేవుని యొక్క మందిరం అని రాయబడింది. కాబట్టి ప్రియులు మనం అర్థం చేసుకోవాలి, పరిశుద్ధాత్మ దేవుడు నాలో మేలు ఉన్నాడు అని మనం ధ్యానించుకోవాలి, మనం అది ఆలోచన చేయాలి అనమాట. మనం ధ్యానించుకోవాలన్నమాట. హోలీ స్పిరిట్ నాలో ఉన్నాడు, యేసుక్రీస్తును సమాధి నుండి తెలియలేపిన సేమ్ పరిశుద్ధాత్మ దేవుడు మేలు ఉన్నాడు, రక్షణ పొందిన మేలు ఇప్పుడు ఉన్నాడు అనమాట. హోలీ స్పిరిట్ మీకు సహాయం చేస్తాడు. ఇప్పుడు మనం ఎవరు నాకు సహాయం చేస్తాడు, మనకు కొన్నిసారి మనకు ఆలోచన వస్తే ఎవరు నాకు సహాయం చేస్తాడు ఈ భూమిలో ఇప్పుడున్న బ్రతుకులో, నన్ను ఎవరు నాకు సహాయం చేస్తాడు, ఎంతో బ్రతైనట్టు పరిశుద్ధంగా బ్రతైనట్టు
వాక్యానుసరంగా ప్రదైనట్టు సమాధానం అనుభవించుకొని, సంతోషం అనుభవించుకొని, నెమ్మది అనుభవించుకొని, కాపుదల పొందుకొని ప్రభుత్వం కలిసి ప్రదైనట్టు ఎవరు నాకు సహాయం చేస్తాడని మీకు ఆలోచన వస్తాయి. దేవుని ప్రియులారా, బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది హోలీ స్పిరిట్ అనమాట. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ హోలీ స్పిరిట్ ప్రియులారా నిరంతరం సహాయం చేస్తాడు. ఇప్పుడు మనం ఆధారపడాలి. హోలీ స్పిరిట్ నాతో మాట్లాడము, నన్ను నడిపించుము, సకల సత్యములో నడిపించమని ప్రియులారా మనం ప్రార్థన చేయాలి, ఆధారపడాలి. అప్పుడు ప్రియులారా హోలీ స్పిరిట్ స్వరం వీళ్ళని స్థాయిలో ఒకవేళ మీరు ఉంటే ప్రార్థనగా లోతైన అనుభవం అంటే సమయం ఎక్కువ గడపాలి అనమాట. ప్రభుత్వ సమయం అంటే ప్రార్థనల సమయం ఎక్కువ గడపాలి, ఆరాధనల సుధీలు. అప్పుడు మనకు అర్థమైపోతాయి. హల్లెలూయా. కాబట్టి మరి ప్రియులారా మనం గమనించాలి, పరిశుద్ధాత్మ స్వరం చాలా ప్రాముఖ్యమైనది అనమాట. పరిశుద్ధాత్మ స్వరం ప్రియులారా చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. ఈ స్వరం ప్రియులారా మనల్ని నిత్యం దేవునితో మనం ఉండినట్టు సహాయపడుతుంది. జీవంగల దేవునితో కలిసి బ్రదనట్టు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తప్పకుండా సహాయం చేస్తాడనమాట. కాబట్టి మనం ప్రియులారా పరిశుద్ధాత్మలో ఆధారపడదా, పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. మానసికమైన ప్రతి ఒత్తిడిను మనం ఓవర్కమ్ చేసినట్టు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. దుఃఖం, నిరాశ, బాధను ఓవర్కమ్ చేసినట్టు పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. ఏ శోధన అయినా సరే, ఏ టెంప్టేషన్ అయినా సరే దాన్ని ఓవర్కమ్ చేసినట్టు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. సాతాను ఒక ఏ తంత్రాలను సరే దాన్ని ఓవర్కమ్ చేసినట్టు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మీకు తప్పకుండా సహాయం చేస్తాడు. కాబట్టి ఇప్పుడు మీరున్న ఆ సమస్యలను ప్రియులారా మీరు ఓవర్కమ్ చేయాలంటే హోలీ స్పిరిట్ స్వరం అవసరం అనమాట. యేసయ్య స్వరం, పరిశుద్ధాత్మ స్వరం. హల్లెలూయా. కాబట్టి స్వరం వినడం చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. స్వరం వినడం మాత్రం కాదు, వినాలి, దానికి లోబడడం కూడా ప్రియులారా అది కూడా దేవుడు కృపయిస్తాడు. స్వరం వినాలి, లోబడాలి, అప్పుడు జీవన్ అనుభవిస్తాం. జీవంలో ఇంక్రీస్ అవుతుంది. బైబిల్లో రాయబడింది ద కీ టు లైఫ్ అంటే కీ ఏంటిది అంటే లైఫ్ జీవంలో మనం ఎదగడానికి ఉన్న కీ తాళంపు చెవి ఏంటిదంటే మనం దేవుని ఒక్కోసారి వినడం, లోబడడం రెండు ఉండాలి అన్నమాట. కొందరు మనం చూసినట్టే దేవుని స్వరం విన్నారు, పట్టించుకోలేని పరిస్థితి. కొందరు దేవుని స్వరం విని, కొందరు పరిస్థితి మనం చూస్తున్నది అసలు దేవుని స్వరం వినలేని పరిస్థితి. కొందరు ప్రియులను మనం చూస్తున్న దేవుని స్వరం విన్నారు, దానికి లోబడతారు. దానికి ప్రభువా కన్నిక మరి చెప్పినట్టు కన్నిక మరి దేవుని ఒక స్వరం విన్న తర్వాత ప్రభువా మీ చిత్తం అని లోబడామన్నమాట. ప్రభువా మీ చిత్తం. ఇప్పుడు దేవుడు ప్రియులను నాతో మీతో ఏదైనా మాట్లాడినప్పుడు ప్రభువా మీ చిత్తం, దానికి లోబడడం, సరెండర్ అవడం, ఆ మాటకు మనం లోపడాలి అనమాట. వారు దీవించబడతాయి. కానీ దేవుడు స్వరం, దేవుడు మాట్లాడిన తర్వాత కూడా లోబడలేని వారు దేవుని అనుభవించలేదు. అలాంటి ఉన్న ఒక గుంపు ప్రియులారు మనం చూడవచ్చు. కొందరు మనం చూస్తున్నాము, దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ స్వరానికి విని దానికి తగ్గింపుతో ప్రియుల తగ్గించుకొని ఆ స్వరం రిసీవ్ చేసుకొని లోబడి దేవుని పొందినట్టు ప్రియులారు మనం చూస్తున్నాం. ఇప్పుడు మనం ఏ ఒక గుంపులు ఉన్నాం. ఇప్పుడు మనం దేవుని స్వరం విన్న గుంపులు ఉండాలి, వినడం మాత్రంగా దానికి లోబడే గుంపులు ఉండాలి అని ప్రియులార జీవంగల దేవుడు ప్రియులార ప్రభు కోరుతుంది అనమాట. కాబట్టి మనం వినడం మాత్రం కాదు, దాన్ని లోబడే వారిగా ప్రియులార మనం ఉండాలి. ఇప్పుడు మనం చూస్తున్నది పేతురు దేవుని ఒక యేసయ్య పిలుపు వచ్చినప్పుడు, యేసయ్య స్వరం విన్నప్పుడు దానికి లోబడే. రాత్రి అంతా కూడా కష్టపడాము, ఒక చేప కూడా దొరకలేదు, అనుభవం అలాగే ఉంది. కానీ యేసు కూడా చెప్పిన అనమాట, నువ్వు లోతుగా వలేసుకోవాలి, లోతుగా వలేసుకోవాలి. లోతుగా వలేసినప్పుడు చేపలు పడుతుంది. కాబట్టి యేసుక్రీస్తు మాటని బట్టి తన అనుభవం పక్క పెట్టామన్నమాట. పేతురు తన అనుభవం రాత్రి అంతా కష్టపడాం, ఒక చేప దొరకలేదు. కానీ యేసుక్రీస్తు చెప్పిన ఫ్రెష్ ఆ వాక్యం, తన కొత్త ఆ మాట ప్రియులు విన్నగానే అనుభవం అంతా కూడా పక్క పెట్టామన్నమాట. చాలాసారి కొందరు మనం చూసిన అనుభవం చూసుకోవాలని బ్రతుకుతుందన్నమాట. గతకాలంలో అలాగే జరిగింది, గతకాలంలో కొన్ని విషయాలు ఫెయిల్ అయిపోయింది, ఇది కూడా ఫెయిల్ అయిపోతాయని కొందరు. కానీ యేసుక్రీస్తు నాతో మీతో మాట్లాడి ఉండే, పరిశుద్ధాత్మడు నాతో మీతో మాట్లాడి ఉండే, దానికి ప్రియులారా మనం రిసీవ్ చేయాలన్నమాట. హల్లెలూయా. కాబట్టి అదే మనకి జీవం, అది మనకి ఆశీర్వాదం అనమాట. హల్లెలూయా. కాబట్టి దేవుని స్వరం ప్రియులారా వింటున్న వారిగా మీరు ఉండే, దానికి లోబడే వారిగా ఉండే 100% మీరు దీవెన అనుభవిస్తుంది. మిరకల్ మన అనుభవంలో జరుగుతాయి అనమాట. కాబట్టి యేసయ్య స్వరం వినాలి, దానికి లోబడుతున్న వారు అదే ప్రియులారా మిరకల్, అదే అద్భుతం, అదే ఆశ్చర్యకార్యాలు, అలాగే అదే గొప్ప ఆశీర్వాదం, అదే మనం ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి అనమాట. యేసుక్రీస్తు మాటకు అది వినాలి, దానికి లోబడుతున్నప్పుడు మిరకలు జరుగుతాయి. అది పేతురు అనుభవించామన్నమాట. అది పౌలు ప్రియులారా మనం చూస్తున్నాం, అనుభవించామన్నమాట. అనేక భక్తులు అనుభవించామన్నమాట. కాబట్టి దేవుని స్వరం ప్రియులారా చాలా గొప్పది. కాబట్టి మనం దేవుని స్వరం
వినాలి. కాబట్టి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. దేవా నాతో మాట్లాడము, అనుదినం మాట్లాడము, హోలీ స్పిరిట్ నాతో మాట్లాడము, నన్ను నడిపించమని ప్రియులారా మనం ప్రార్థన చేయాలి. కాబట్టి హోలీ స్పిరిట్ నాలో మీలో ఇప్పుడు నివాసం చేస్తున్నామని ప్రియులారా మనం మర్చిపోవద్దు. హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవుడు నాలో మీలో ఉన్నాడు, మనలో ఉన్నాడు. కాబట్టి నాతో మాట్లాడము ప్రభు, పరిశుద్ధాత్మదేవుడు నాతో మాట్లాడము, నన్ను ముందుకు నడిపించమని మీరు ఎంతమంది ప్రార్థన చేస్తారు, ఎంతమంది పరిశుద్ధాత్మలో ఆధారపడతారు. కాబట్టి అనుదినం పరిశుద్ధాత్మలో మీరు ఆధారపడుతున్న వ్యక్తులు ఉంటే శీలమండ లోతు కాదు, మొడ లోతు కాదు, మొక్క లోతు కాదు, మిక్కిలి లోతైన అనుభవంలోనికి పరిశుద్ధాత్మదేవుడు యేసుక్రీస్తు ప్రేమ లోతైన అనుభవంలోనికి పరిశుద్ధాత్మదేవుడు నడిపిస్తాడు. యేసుక్రీస్తు ఒక వాక్యం లోతైన అనుభవంలోనికి, పరిశుద్ధులు లోతైన అనుభవంలోనికి, మహిమలో లోతైన అనుభవంలోనికి, జీవంలో లోతైన అనుభవంలోనికి, దేవుని శక్తిలో లోతైన అనుభవంలోనికి ప్రియులారా హోలీ స్పిరిట్ మనల్ని తప్పకుండా ఆనందంలో లోతైన అనుభవంలోనికి, సమాధానంలో లోతైన అనుభవంలోనికి హోలీ స్పిరిట్ తప్పకుండా నడిపిస్తారు. హల్లెలూయా. కాబట్టి అందుకొరకే ప్రియులారా మన పరిశుద్ధాత్మలో అనుదినం మనం ఆధారపడాలి. అనుదిన పరిశుద్ధాత్మలో ఆధారపడుతున్న వ్యక్తులు వారు తప్పకుండా ఫలిస్తాయి అనమాట. వారు తప్పకుండా ఫలిస్తుంది. హల్లెలూయా. దానికి రిజల్ట్ వస్తాయి అనమాట. హల్లెలూయా. కాబట్టి రిజల్ట్ వస్తాయి. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నాము, పేతురు రాత్రి అంతా కష్టపడాము కానీ రిజల్ట్ రాలేదు. కానీ యేసయ్య స్వరానికి లోబడి చేసిన వెంటనే ప్రియులారా మనం చూస్తున్నట్టే రిజల్ట్ వచ్చామన్నమాట. అది మామూలు రిజల్ట్ కాదు, వచ్చినప్పుడు అందరూ ఆశ్చర్యమైపోయింది అనమాట. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తు అందుకొరకే యేసుక్రీస్తు గొప్పవాడు, మన దేవుడు గొప్పవాడు, మన దేవుడు గొప్ప దేవుడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు స్వరంలో ప్రియులారా స్వరం విని బ్రతున్న వారు ఉండే అదే మనకు విడుదల మేలు. కాబట్టి ఉదయకాలం కానీ సాయంకాలం కానీ ప్రార్థనలో, ఆరాధన, వాక్య ధ్యానంలో సమయం గడుపుతున్నా మీరు దేవుని స్వరం ఖచ్చితంగా పరిశుద్ధాత్మ స్వరం విన్నే కృప దేవుడు సమృద్ధి మనకు అందరికీ దేవుడు అనుగ్రహించినాక అలాంటి అనుదినం దేవుని స్వరం విని బ్రతకడం గొప్ప సంతోషం, అదే గొప్ప సమాధానం, అదే గొప్ప నెమ్మది. ఒకవేళ మీ చేతిలో డబ్బు లేదేమో, ఒకవేళ మీకు ఆస్తి తక్కువ ఉండొచ్చేమో, ఒకవేళ మీకు ఆమె పిల్లలను కూడా నేర్పించడానికి, ఫీజు కట్టడానికి కూడా డబ్బు ఇబ్బంది పడుతున్నారేమో, లేదంటే సొంతం ఇల్లు లేకుండా బాధపడుతున్నారేమో, ఆమె అవసరాల కొరకు మీరు బాధపడుతున్నారేమో. ఇప్పుడు దాని మధ్యలో ప్రియులారా మనకు అవసరం దేవుని స్వరం వినే అనుభవం అనమాట. దేవుని స్వరం విని దానికి లోబడే వ్యక్తి ఉంటే ప్రియులారా మన అవసరాలు తప్పకుండా అద్భుతంగా తీర్చబడుతుంది. అద్భుతంగా తీర్చబడుతుంది. ఎందుకంటే దేవునికి అంత పవర్ ఉంది అనమాట. దేవుని ఒక మాటలకు అంత పవర్ ఉంది అనమాట. కాబట్టి మనకు అవసరం ప్రియులారా దేవుని ఒక స్వరం వినాలి, దేవుని స్వరానికి లోబడాలి. రెండు ఉండే ప్రియులారా. ఇప్పుడు మీ జీవితంలో ఉన్న ఏ గట్టు సమస్యలన్నీ సరే ఏ సమయంలో లేమైపోతాయి. ఇప్పుడు మనకు అవసరం దేవుని స్వరం వినడం. ఇంకా కూడా ఏ సేవతో మనం క్లోజ్ ఉండాలి. మనం ఇప్పుడు క్లోజ్ ఉన్నాం లేదని కాదు, మన ఆత్మ పరిశుద్ధాత్మ వలన మన ఆత్మ ఏసాత్మ ఒకటి ఉన్నాం, కరెక్టే. కానీ ఇంకా లోతైన అనుభవంలో పరిశుద్ధాత్మదేవుడు నడిపించినాక, అంటే దేవుని స్వరం విని లోబడే అనుభవంలోనికి పరిశుద్ధాత్మదేవుడు మనల్ని అదేంగా అనుదినం నడిపించినారు. ఇప్పుడు అనుదిన ప్రియులారా మనం దేవుని స్వరం విని దేవునికి లోబడి బ్రతగా వచ్చాయనమాట. కాబట్టి కృపా ప్రియులారా నాకు మీకు మనకందరికీ జీవగల దేవుడు సమృద్ధి అనుగ్రహించినాక అప్పుడు మనం ఫలిస్తుంది, మన అవసరాలు అద్భుతంగా తీర్చబడుతుంది. ప్రభు చెప్పారు, నా రాజ్యం నిధి మొదటి వెదగుడి అప్పుడని అనుగ్రహించబడతాయి. హల్లెలూయా. కాబట్టి ప్రభు రాజ్యం మొదట, అంటే ఫస్ట్ మన దేవుని రాజ్యం, దేవుని వైపు ప్రియులారా మనం చూస్తాం, దేవుని వాక్యానికి మనం లోబడదాం. కాబట్టి మన అవసరాలు అద్భుతంగా తీర్చబడతాయి. కాబట్టి మీరు కొన్ని అవసరాల గురించి మీరు కొందరు బాధపడుతున్న వారు ఉండవచ్చు. కొందరు డబ్బు విషయం కావచ్చు, కొందరు ఆరోగ్యం విషయం కావచ్చు, కొందరేమో సమాధానం కావచ్చు, కొందరేమో సంతోషం గురించి కావచ్చు, కొందరేమో పరిశుద్ధ విషయం కావచ్చు, కొందరేమో పిల్లలు భవిష్యత్తు గురించి కావచ్చు, కొందరేమో మన్మరాలను చూడాలి కావచ్చు, కొందరేమో ఇల్లు కావచ్చు. కాబట్టి మీకు అవసరాలు ఏదైనప్పుడు కూడా ప్రియులారా ప్రతి అవసరంలో బైబిల్లో రాయబడింది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19 ప్రకారం ప్రియులారా దేవుడు తన ఐశ్వర్యము చెప్పిన క్రీస్తు యేసునంత మహిమలో మీ ప్రతి అవసరం, ఇప్పుడు మన ప్రభు మన ప్రతి అవసరాలు తీరుస్తాడనమాట. అంత పవర్, అంత శక్తి మన ప్రభు, మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తుకు ప్రియుల ఉంది అనే సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి ఆత్మీయంగా, మానసికంగా, శారీరకంగా, ఫైనాన్షియల్, రిలేషన్షిప్ అన్ని ఏరియాలు కూడా నాకు మీకు సహాయం చేయడానికి సామర్థ్యం, శక్తి కలిగిన దేవుడు మన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు జీవగల దేవుడు. ఆ దేవుని ప్రియులారా మనం ఆరాధిస్తున్న స్తుతిస్తున్న మన జీవితంలో దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. అంటే ప్రభువుని ప్రేమిస్తున్న, ప్రభువును ఆరాధిస్తున్న మనకు తప్పకుండా దేవుడు ఇప్పుడు దాకా ఎన్నో సహాయం ప్రభు చేశాడు, జీవగల దేవుడు చేశాడు, తప్పకుండా ఇంకా కూడా సహాయం చేశాడు. కాబట్టి మనం నమ్మాలి, మన అవిశ్వాసంతో ఉండవద్దు, నమ్మాలి. యేసయ్య
ఎస్ఐలు ప్రియులారా మనం ఆధారపడి జీవగల దేవుని ఆధారపడదాం. తప్పకుండా మనకు అన్ని విధంగా సహాయం చేస్తాడు. ప్రత్యేకంగా పరిశుద్ధులు ఎదగడానికి కూడా దేవుడు సహాయం చేస్తాడు. మహిమలు ఎదగినట్టు దేవుడు సహాయం చేస్తాడు. యేసుక్రీస్తు రాకడలో ఎత్తపడిన గుండెలో ఉండినట్టు కూడా జీవగల దేవుడు తప్పకుండా నాకు మీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఈ వాక్యం ద్వారా దేవుడు ప్రియులారా మనను దీవించినాక ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధులైన మా ప్రేమ కలిగిన తండ్రి, ఉదయకాలం వాక్యం ద్వారా మాతో మాట్లాడినట్టు సుధీస్తున్నాం తండ్రి. దేవా మీరు త్వరగా వస్తామని వాగ్దానం చేస్తున్నాం. దేవా మీకు వందనాలు. మీ మాట మేము నమ్ముతున్నాం తండ్రి. దేవా స్తోత్రం. ఆకాశం భూమి అవి మారుతూ కానీ నీ మాట మారలేదని చెప్పిన మీకు ఆరాధన తండ్రి. దేవా మీ రక్తంలో మేము ఆధారపడుతున్న ప్రభావ మమ్మల్ని పరిశుద్ధపరచుందండి. నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలని మీరు ప్రభు చెప్పాం తండ్రి. మేము తండ్రి దేవా జ్ఞాపకం చేస్తున్నాం తండ్రి. దేవా మమ్మల్ని అందరినీ పరిశుద్ధపరచుందండి. మీ రాకడలో తండ్రి మేము ఎత్తపడినట్టు హోలీ స్పిరిట్ కృప చూపుతండి. ఓహే డబా కరబిలా సోడకోరబిలా సిగడకోరబిలే తండ్రి. దేవా మీ రక్తం ద్వారా మమ్మల్ని శుద్ధి చేసినట్టు వందనాలు. మీ వాక్యం ద్వారా కడుగుతున్నట్టు వందనాలు. ఆత్మ ద్వారా శుద్ధి చేస్తున్నట్టు వందనాలు తండ్రి. దేవా మీకు వందనాలు తండ్రి. ఓహే బనాసు గోరకో రెబెలే దేవా లోతుగా శుద్ధి చేయమని ప్రార్థన చేస్తున్నాం. కూడా వచ్చిన అందరిను తండ్రి మీ రక్తం ద్వారా వాక్యం ద్వారా ఆత్మ ద్వారా శుద్ధి చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలని చెప్పిన దేవా మీకు వందనాలు. పరిశుద్ధాత్మ వలన మాలో వచ్చి నివాసం ఇస్తున్న పరిశుద్ధన దేవా మీకు ఆరాధన తండ్రి. దేవా పరిశుద్ధ నది మా ఆత్మ నుండి ప్రవహించినాకని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా ప్రాణం తండ్రి పరిశుద్ధపరచబడిన హృదయ శుద్ధి గలవారు ధన్యులు. ఆ వాక్యం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా హృదయాన్ని లోతమే శుద్ధి చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఊహే బనాసు కోరి మనసు భావదిన చిత్తం ఆలోచన ఊహలు అంతా దేవా మీ రక్తం ద్వారా కడుగు ప్రభు. మీ వాక్యం ద్వారా శుద్ధి చేయము, ఆత్మ ద్వారా శుద్ధి చేయము తండ్రి. ఓహే డబా కర మీ ప్రేమతో కుమ్మరించు ప్రభు. మీ పరిశుద్ధమైన ప్రేమ తండ్రి మా అందరి నుండి ఎల్లప్పుడూ అది ప్రవహించినా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. పరిశుద్ధులు మేమందరూ ఇంగిరిస్తున్నా కానీ ప్రార్థన చేస్తున్నాం. ఓహే డాబా కరబిన సుగలు కొరబిడే ఆరాధన కర బ్రదైనంతకాలం పరిశుద్ధంగా తండ్రి మేమందరం బ్రదే కృపా తండ్రి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అనేకుల్లో తండ్రి పరిశుద్ధ సహవాసంలోనికి నడిపించేవారుగా తండ్రి మమ్మల్ని మీరు చిత్తాన్ని వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. పరిశుద్ధని చేసే మీతో సహవాసంలో అనేకులను కనెక్ట్ చేసేవారుగా తండ్రి మమ్మల్ని అభిషేకించి మీ చిత్తానుసరంగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం ప్రభావ. మేము కోరుతున్నాం తండ్రి ఏసే బ్రదైనంతగా తండ్రి పరిశుద్ధంగా బ్రతకాలని మేమందరం ఆశపడుతున్నాం తండ్రి. ప్రభావ సహాయం తండ్రి. హోలీ స్పిరిట్ హెల్ప్ లార్డ్. ఏసయ్య సహాయం చేయముతండి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ తరేక దేవా మేము ఆధారపడుతున్నాం తండ్రి. మమ్మల్ని పరిశుద్ధపరచము తండ్రి. మా ఆలోచన మాటలు క్రియలు అంత పరిశుద్ధపరచు. మా చూపు పరిశుద్ధపరచము తండ్రి. మా చెవులు పరిశుద్ధపరచము తండ్రి. మా ప్రతి అవయవాలు ఏసే మీ రక్తం ద్వారా కడుగుతున్నాం తండ్రి. నాడి నరములు ఎముకలు అంతా మీ రక్తం కింద అభయిస్తున్నాం తండ్రి. మీ చేతులు అభయిస్తున్నాం తండ్రి. బాబా శుద్ధి చేయమవుతండి, శుద్ధి చేయమవుతండి, కడుగుపోతండి. ఓహే డాబా ఖరాబిన సువలో కోరబిలే ప్రతి ఒక్కరిను పరిశుద్ధాత్మ దేవా మీరు పరిశుద్ధపరచబడి సుధిస్తున్నాం తండ్రి. సాధన సంబంధమైనందు కూడా పరిశుద్ధాత్మ అగ్ని వల్ల ఇప్పటికీ కాలిపోయినా కానీ ప్రార్థన చేస్తున్నాం. దేవా పరిశుద్ధాత్మ అగ్నితో దేవా మమ్మల్ని శుద్ధి చేస్తున్నట్టు దేవా శుధిస్తున్నాం తండ్రి. అధికంగా తండ్రి మేము ఫలించినట్టు అధికంగా తండ్రి మీ తండ్రి మీ నామ మహిమపరిచినట్టు తండ్రి పరిశుద్ధ పరిచినట్టు శుధిస్తున్నాం తండ్రి. ఓహే డాబా కారా బినా సుగోరు కోరబిలే తండ్రి మీరు అక్కడ మేమందరం ఎత్తబడిన గుంపులు ఉండే కృపా దేవా దయచమని ప్రత్యేకమైన ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అనేకంలో దేవా మీరు అక్కడ కొరకు సిద్ధపరిచేవారుగా తండ్రి మీ చిత్తానుసరంగా అభిషేకించి వాక్యంతో నిండి బలంగా మీరు వాడుతున్న వాటి వందనాలు ఇంకా కూడా చిత్తానుసరం వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే దేవా ప్రార్థనలో పాల్పొందుతున్న దేవా మీరు ఆధారపడుతున్న ప్రతి ఒక్క వ్యక్తులకు అవసరాలు యేసునామములో అద్భుతంగా తండ్రి అది తీర్చబడినా కానీ ప్రార్థన ఇస్తాను. ప్రతి ప్రార్థనలకు వీరి మందున ఒక ప్రార్థనకు జవాబు అనుగ్రహిస్తామని వాగ్దానం చేస్తున్న తండ్రి. ప్రతి ఒక్కరు తండ్రి వారి ప్రార్థనలకు జవాబు మీరు ఆమె అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఓహే డాబాకు ఆత్మీయంగా తండ్రి ఎదురైనట్టు సహాయం తండ్రి. మానసికమైన ప్రతి విషయాలకు జవాబుదయం సమాధానం సంతోషం కుమరించుముతండి. మానసికంగా బలపరుస్తుందండి. ధైర్యం దయచేమతండి. శారీరకంగా తండ్రి ప్రతి అనారోగ్యం వ్యాధి బాధ వెళ్ళిపోయినాక తండ్రి దూరం అయిపోయినాక తండ్రి రోగాలతో ఉన్న వారిని ఇప్పుడే ముట్టి స్వస్థపరచమని ప్రార్థన చేస్తాం. ప్రభావ స్వస్థపరచమతండి. ఏసు మీరు పొందిన గాయముల చేత స్వస్థ నుండి అవయనమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఏ సమయంలో స్వస్థ అనుభవించినాక తండ్రి అందరి అవయలు నార్మల్ పనిచినాక తల్లి నుండి ఎరకాలకు అన్ని అవయలు దనేమో చేసి నార్మల్ పనిచినాక అని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీరు రక్తం విడలేస్తాను మోహి బాణాసు కోరబిరే అలాగే ఫైనాన్షియల్ దవా ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని విడిపించము. దవా సమృద్ధి ప్రతి ఒక్కరికి దవా దయము దారిద్ర్యం అప్పు తొలగిపోయినా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సమృద్ధి దవా దయము తండ్రి. అలాగే తండ్రి దవా స్తోత్రం దవా పిల్లలు భవిష్యత్తు విషయంలో ప్రార్థన చేస్తున్నా తండ్రి. తల్లిదండ్రులకు తండ్రి జవాబు దయచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే పెళ్లి అయిన తర్వాత పిల్లలు లేని
కూడా బాధపడుతున్న వారు కూడా ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. గర్భాన్ని మెహోల్చిన శాస్త్రం బహుమానం చక్కని బహుమానం దేవా దేశమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఓహే డబా ఖరాబిన సుగలో కోరబిన సుగలో కోరబినే అలాగే దవా పిల్లల చదువు విషయంలో దవా సహాయం చేయమవుతండి, చక్కగా చదువునట్టు సహాయం చేయమవుతండి. అలాగే దవా సోతరం నండి ఊహి బైనాసు కోరబినే యవనస్తులు కొరకు ప్రత్యేక ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. లోకాసులో తండ్రి తండ్రి పాపంలో పడిపోకుండా దవా సహాయం చేయమందండి. పరిశుద్ధంగా ప్రతినట్టు ప్రతి ఒక్కరికి తండ్రి సహాయం చేయమని ప్రత్యేక ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఓహి బైనాసు కోరబిదేశ్ గారు కోరబిదే అందరిని దవా మీ బలమైన చదువులు సమర్పిస్తున్నాం. మా ప్రార్థన ఆలగించి ప్రభావ మీరు గొప్ప కార్యం చేస్తున్నట్టు వందనాలు. మహిమ ఘనత మీకే అభయస్తున్నాం. యేసు నామములో ప్రార్థన ఇస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నందు ప్రియమైన వారలారా, మినిస్ట్రీస్ ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. ఈ ఛానల్ ద్వారా దేవుని సత్యవాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అభిషేకించబడిన దైవజనులైన టిఆర్ రతీష్ గారు మరియు సిస్టర్ దేవి రతీష్ గారులచే అందించబడును. మరియు ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.